హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి సండే స్పెషల్ గోంగూర బిర్యానీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు భలే ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా గోంగూర బిర్యానీకి గోంగూర తీసుకోవాలి. ఇక్కడ నేను 3 కట్టల గోంగూర తీసుకున్నాను. ఇవి కాడలు లేకుండా కట్ చేసి మంచి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని 2 గ్లాసుల బాస్మతి తీసుకోవాలి. 2 గ్లాసుల బాస్మతి తీసుకున్న తర్వాత ఇవి ఒక 2 టైమ్స్ మంచి వాష్ చేసుకొని బాస్మతికి సరిపడా వాటర్ పోసుకొని ఇవి ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. ఇది నానేలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని చిన్న కప్పు ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్కి బదులు నెయ్యి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ కొంచెం కొంచెం తీసుకోవాలి. ఇలా వేసుకొని ఈ ఫ్రై కానివ్వాలి. ఈ ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కూడా ఫ్రై కానివ్వాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు నిండా సన్నగా పొడుగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకొని చిటికెడంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇవి కూడా మగ్గనివ్వాలి. ఆనియన్స్ పూర్తిగా మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత 1 కప్పు నిండా సన్నగా పొడుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు పూర్తిగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి టమాటాలు మగ్గనిద్దాం. టమాటాలు మగ్గిన తర్వాత ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టిన గోంగూర ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి గోంగూర పూర్తిగా మగ్గనివ్వాలి. మూత తీసేసి మిడిల్లో ఒకసారి కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలి. గోంగూర మంచి మగ్గితేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి. గోంగూర మంచి మగ్గిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసుల బాస్మతికి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మంచిగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి వాటర్ మసలనివ్వాలి. వాటర్ మసిలిన తర్వాత బాస్మతిలో నుంచి వాటర్ వంపేసి బాస్మతి అంతా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత 1 కప్పు నిండా పుదీనా వేసుకోవాలి. 1 కప్పు నిండా కొత్తిమీర వేసుకొని స్లోగా ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అంతా మంచి మగ్గనివ్వాలండి. రైస్ అంతా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. గోంగూర బిర్యానీ రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. రైస్ మొత్తం రెడీ అయిన తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత సర్వ్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఏదైనా రైతాతో కానీ మసాలా కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.